తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం విషయంలో జరిగిన ఘోర తప్పిదానికి ప్రాయశ్చిత్తం కోరుతూ జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితెల పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా విజయవాడ 6వ డివిజన్లో రామాలయం దగ్గర తూర్పు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అమిశెట్టి వాసు, డివిజన్ అధ్యక్షులు పల్లి దుర్గా ప్రసాద్, వీర మహిళలు ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. దేశంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడలేదని, ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడుతున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ అభిమానులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. శ్రీరామాయ నమః, రామభద్రాయ నమః, జానకీ నమః, దేంద్రాయ రవీంద్రాయ ధరాధరాయ విశ్వంకరమయాయ గత ప్రభుత్వంలో చేసిన లడ్డు కల్తీలో జరిగిన పాపానికి ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించాలని, సనాతన ధర్మం అంటే మన మతాన్ని గౌరవించుకుంటూ అన్ని మతాలను కూడా గౌరవించాలని, సనాతన ధర్మం రక్షించాలని పవన్ కళ్యాణ్ గారు మరి దీక్ష చేపట్టారు. మన దేశంలో హిందూ ధర్మంతో పాటు అన్ని మతాలను కూడా గౌరవిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఏ మతానికి అన్యాయం జరిగినా గలవిప్పి ఆ మతానికి నేనున్నానంటూ పవన్ కళ్యాణ్ గారు మరి హిందూ మతం గురించి మరి దీక్ష చేయబోతా ఉన్నారు. ఈ దీక్షకి, ఈ దీపం ద్వారా ఈరోజు 30వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు దీక్షకి సంఘీభావంగా మన రాష్ట్రంలో ఉన్న జనసేన వీర మహిళలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా ఈ దీపాలు పెట్టి మన ఏదైతే గత ప్రభుత్వం చేసిన పాపాలని ఈ దీపాల ద్వారా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని కానీ మరి ఈరోజు దీపారాధన చేయటం జరిగింది ఈ రావులవారి గుడిలో. అదేవిధంగా దుర్గాప్రసాద్ గారు, పల్లి దుర్గాప్రసాద్ గారు ఒక పవిత్రత ప్రతిరూపం తిరుపతి లడ్డు. అలాంటి లడ్డూని కల్తీ చేసి గత ప్రభుత్వంలో జరిగిన అరాచకం, అన్యాయం, దుర్మార్గాన్ని మా నాయకుడు, అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష ద్వారా తన యొక్క సందేశాన్ని యావత్తు హిందువులు, ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ కూడా తెలియజేసే విధంగా పిలిపించారు. ఆ భాగంలోనే మా రాష్ట్ర నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమిశెట్టి వాసు గారు మాకు ఇచ్చిన సూచనల మేరకు మేము కూడా ఈ దీపారాధన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టి గత ప్రభుత్వంలో చేసిన పాపంలో భాగంగా ప్రజలందరినీ భాగస్వాములు చేశాడు. ఆయన చేసిన పాపాలకి ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కరోనా మహమ్మారితో చాలా అవకతవకలు జరిగాయి, చాలా అన్యాయాలు జరిగినాయి, చాలా ప్రాణాలు కోల్పోయి ఆ పాపంలో భాగంగా మళ్ళీ మనకు వరదలు అవి ప్రజలు చాలా సఫర్ అవుతున్నారు. అంటే గత ప్రభుత్వంలో చేసిన పాపాలే ఈ రూపంగా వస్తున్నాయని, సనాతన ధర్మాన్ని కాపాడితే నా ప్రజలు క్షేమంగా ఉంటారని కోరికతో మెసేజ్ ఇస్తూ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానికి గాను జనసేన వీర మహిళలు, సైనికులు అందరూ కలిసికట్టుగా సనాతన ధర్మం అంటే ఏంటి అని ప్రజలకు చెప్పే ప్రయత్నంలో ఈ ప్రోగ్రాం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే